వైసీపీ నేతలు పురుగుల మందు డబ్బాలో మద్యం పోసుకుని తాగి హైడ్రామా సృష్టించారని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి విమర్శించారు. రైతుల కోసం కూటమి ప్రభుత్వం మేలు చేస్తుంటే జీర్ణించుకోలేక వైసీపీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఉల్లికి మద్దతు ధర ఇస్తున్న ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని మండిపడ్డారు. సూపర్ 6 సూపర్ హిట్ కావడంతో వైసీపీకి భవిష్యత్తు లేదని వ్యాఖ్యానించారు. సూపర్ 6 సూపర్ హిట్ ఏ కార్యక్రమాలైతే ప్రతిపక్షంలో యువగారు సారథి నారా లోకేష్ బాబు గారు పాదయాత్రలు చెప్పిన హామీలు, ముఖ్యమంత్రి కాకముందు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పాటైనటువంటి తరుణంలో చేసేటువంటి అన్ని హామీలని ఒక సూపర్ 6 సూపర్ హిట్ గా చేసినట్టు తరుణంలో కేవలం ఉనికి కోసం ఈ రోజు వైసీపీ పార్టీ పడుతున్న అగచాట్లు చూస్తుంటే చాలా హాస్యాస్పదం అనిపిస్తాం. మేము రైతుల కోసం పుట్టాము, రైతుల కోసమే ఉన్నామంటూ ఈ రోజు మా కర్నూలు ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం ఉల్లి పంట వేస్తే ఆ ఉల్లికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి రైతుల కష్టాలను గుర్తించి ఈ రోజు ముందుకు పోయే పరిస్థితులు ఉంటే 1200 ఈ రోజు మన క్వింటాకి ఇచ్చిన తర్వాత ఈ రకంగా రైతులకు ఏ రకంగా లబ్ధి జరుగుతున్న యొక్క అక్కసుతోటి వాళ్ళు ఆడినటువంటి డ్రామా వాళ్ళు తొమ్మిన గుర్తులనే వాళ్ళు పడినట్టుగా ఈరోజు చూస్తున్నారు. మీడియా సాక్షిగా రైతుల ముసుగులో వైసీపీ నాయకులు ఖాళీ పురుగుల మందు డబ్బాలో మద్యాన్ని నింపుకొని తాగి ఈ రోజు ఆ మద్యం ద్వారా ఈ రోజు మేమేదో విషం తీసుకున్నామని చెప్పి విషం కక్కే ప్రయత్నం చేశారు. ఈ ఫేక్ వీడియోలు, ఫేక్ ప్రచారాలు పేటెంట్ రైట్స్ వైసీపీ పార్టీ. ఈ రోజు మరొక్కసారి రైతుల పక్షాన అన్నదాత సుఖీభావ కావచ్చు, రైతులకు మద్దతు ధర కావచ్చు, మా ప్రాంత పశ్చిమ ప్రాంత జీవనాడైనటువంటి ఆర్డీఎస్ రైట్ కెనాల్ కావచ్చు. ఇది ఇవాల్టి బులెటిన్. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.